హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే మస్తుగా ఉన్నాం దోస్తులు. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ మన కార్టూన్ ముచ్చట్లని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే పక్కకున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలా అయితేనే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. ముందుగా అయితే మీ అందరికీ చాలా చాలా సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే 2 days నుంచి మేము అసలు లాంగ్ వీడియో పెట్టలేదు. ఎందుకంటే మేము జాబ్ చేసుకుంటూ ఇది చేస్తూ ఉంటాము వీడియోస్ దొరికిన టైంలో. మామూలుగా అయితే మేము వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాము. కానీ ఈ 2 days నుంచి ఆఫీస్లో మీటింగ్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే లాంగ్ వీడియోస్ చేయలేకపోయాము. అయినంత టైంలో దొరికినంత టైంలో షార్ట్ వీడియోస్ చేసి మీకు పెట్టాము. సో ఇప్పటి నుంచి అయితే తప్పకుండా డైలీ లాంగ్ వీడియోస్ అలానే షార్ట్ వీడియోస్ పెడుతూ ఉండడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో బంగారం పార్ట్ 3 అన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా వీడియోలోకి వెళ్దాం పదండి. బంగారం బంగారం ఒకసారి ఇక్కడ రావా బంగారం? సార్ వచ్చేసాను. ఏం కావాలి మీకు? టీ కావాలా, కాఫీ కావాలా, టిఫిన్ కావాలా, ఏం కావాలి చెప్పండి. అదేంది ఈ సార్కి ఏమైనా పిచ్చా? ఏం కావాలి చెప్పమంటే నవ్వుతాడు పిసోన్లాగా. ఓ సార్ ఏమైంది, ఏం కావాలి చెప్పంటే గట్ల నవ్వుతారు? ఏం లేదు బంగారం, నేను పిలిచింది నా పెళ్ళాం బంగారంని, నిన్ను కాదు. అవునా, అట్లనా సార్. ఏమైంది శ్రీను, పిలిచావా? ఏమైంది? ఏం లేదు, ఏదో పని ఉండి పిలిచినా కానీ. ఈరోజు ఏమి వంట ఏంటి టిఫిన్కి? అవును బంగారం, ఈరోజు ఏంటి టిఫిన్కి ఏం చేసావు? వంట ఏం చేస్తున్నావు ఈరోజు మధ్యాహ్నంకి? మీరేం చెప్తే అదే మేడం. ఏం వండాలి చెప్పండి, ఫటాఫట్గా వండేస్తాను. ఏమేమి ఉన్నాయి ఇంట్లో? ఏం కూరగాయలు ఉన్నాయో చెప్పు బంగారం ఒకసారి. ఇంట్లో అయితే ఏ కూరగాయలు లేవు మేడం. మీ ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయో మీకు తెలియాలి కానీ నాకెలా తెలుస్తుంది చెప్పండి. ఏం కూరగాయలు లేవా? ఏం కూరగాయలు లేకపోవడం ఏంటి? మొన్న నేను కూరగాయలు తెమ్మని నీకు పైసలు ఇచ్చినా కదా, ఏమైంది? అది మేడం, మా కొడుకుకి స్కూల్లో ఫీజు కట్టాలి ఇంకా లాస్ట్ డేట్ అంటే ఆ డబ్బులతో మా కొడుకు ఫీజు కట్టాను మేడం. ఏంది, ఫీజు కట్టినావా పైసలతోని? నీకు ఫీజుకి డబ్బులు కావాలంటే మమ్మల్ని అడిగి తీసుకో, మేము నీ శాలరీ నుంచి కట్ చేసి ఇస్తాం. కానీ ఇలా కూరగాయలకి ఇచ్చిన డబ్బులతో, సరుకులకి ఇచ్చిన డబ్బులతో ఫీజు కట్టడం మంచిది కాదు. కట్టినా కూడా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఇప్పుడు నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, మా ఆయనకి ఆఫీస్కి లేట్ అవుతుంది. ఎట్లా చెప్పు? ఏం వంట లేకపోతే మేము ఏం తింటామో ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు మాకు చెప్పని కూడా చెప్పలేవు. అయ్యో మేడం, అంత కోపం రాకండి. డోంట్ వర్రీ. వర్రీయా? వర్రీ ఏంటి? ఈమె కొంపదీసి ఇప్పుడు వారి ఊరికి వెళ్ళి వర్రీ పంట తెచ్చి వర్రీ మొత్తం చేసి అప్పుడు మాకు డోనర్ చేసి పెడుతుందా ఏంది? డోంట్ వర్రీ అంటుంది. అది వర్రీ పంట కాదు, డోంట్ వరీ. నీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మాట్లాడు. ఎందుకు? మాకు అర్థమవుతుందిగా తెలుగులో మాట్లాడితే. ఎందుకు నీకు రాని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? సరే అదంతా కాదు, ఇప్పుడు ఏం వంట చేస్తావు చెప్పు, మాకు లేట్ అవుతుంది. ఫాస్ట్గా తిని వెళ్ళాలి మేము. ఫాస్ట్గా ఇప్పుడే వేడి అన్నం పప్పుచారు చేస్తాను మేడం. ఫాస్ట్గా తిని ఇంకా మీరు బాక్స్ కట్టుకొని వెళ్ళిపోండి. మళ్ళీ పప్పుచారా? 2-3 రోజుల నుంచి అదే చేస్తున్నావు. మసాలా పప్పు అని, పప్పుచారు అని, టమాటా పప్పు అని. ఇంకా పప్పేనా? ఇంకేం రాదా నీకు వంటలు? వేడి అన్నంలో వేడి పప్పుచారు నెయ్యి వేసుకొని తింటే ఆహా ఎంత రుచి. ఇంకేం చేస్తాం మేడం. పక్కకి కావాలంటే పాపడాలు కూడా గొలిచి ఇస్తాను నంచుకోవడానికి, సూపర్గా ఉంటుంది. పాపడాలంట? మా ఆవిడ డయట్ ఫ్రీక్, తెలీదు ఈమెకి. పాపడాలు అవన్నీ ఏం తినదు. వద్దు పప్పుచారు వద్దు, ఇంకేమైనా చెయ్యి. సరే మేడం, అయితే వేడిగా మీకు రైస్ పొంగల్ చేసిస్తాను. సూపర్గా ఉంటుంది, సూపర్ టేస్టీ. నెయ్యి వేసుకొని అలా తినేస్తే ఇంకే తొందరగా కూడా అయిపోతుంది. అంటే మొత్తానికి పప్పన్నమే తినిపిస్తారంటున్నావు? మరి ఏం చేస్తాం మేడం, ఇప్పుడు వెళ్ళి నేను కూరగాయలు తేవాలి అన్నా, మీరు ఆర్డర్ పెట్టి అది రావాలన్నా టైం పడుతుంది. ఇంతలో మీకు ఆఫీస్కి కూడా లేట్ అవుతుంది. అందుకే వేడిగా పొంగల్ చేస్తాను, తొందరగా అయిపోతే తొందరగా మీరు తిని ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకేం చేస్తాం. సరే అదే చెయ్యి, ఇంకా తిని వెళ్తాము. తొందరగా చెయ్యి కొంచెం. ఓకే మేడం. ఏంటి మేడం అంత సాడ్గా ఉన్నారు? ఎందుకు? ఏమైంది? ఏమైంది ఏంటి శ్రీను, చూసావు కదా, రోజు పప్పు అన్నము, పప్పుచారు అన్నము, పప్పు అన్నం, ఈ పప్పు అన్నం అని రోజు అదే వంట చేస్తుంది. కూరగాయలకని డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళ కొడుకు స్కూల్ ఫీజు కట్టుకుందంట. కట్టుకుంది కానీ మనకి ఇన్ఫామ్ చేయాలి కదా. రోజు ఇలా నచ్చిన ఫుడ్ తినకుండా ఎలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకేం చేస్తాం, నువ్వే కోరి తెచ్చుకున్నామని ఇంకా భరించాలి, అంతే, తప్పదు. ఇంకా నవ్వు. సరే అండి. అమ్మయ్య, సార్ మేడం అందరూ వెళ్ళిపోయారు. ఇంకా హాయిగా నేను కూర్చొని టీవీ చూసుకుంటూ ఉండొచ్చు. ఆహా, ఇక టేబుల్ ఎంత బాగుంది, దీన్ని కాలు పెట్టుకొని హాయిగా చూడొచ్చు టీవీ. ఏసీ
ఓర్ని ఈ ల్యాప్టాప్ కింద పడ్డది ఏంద్రా నాయనా, మా ఓనర్ కానీ చూస్తే నన్ను చంపేస్తుంది. ఎంత పిరం ల్యాప్టాప్ ఏందో. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ల్యాప్టాప్ మంచిగానే ఉందా, పని చేస్తుందా లేదా ఒకసారి చూద్దాం ఆగు. ఓర్ని అవ్వ, ఇది పని చేసలేనట్టుంది కదా. ఓర్ని ఇప్పుడు ఏం చేయాలరా నాయనా, ఈ టీవీ పాడగా చూడకపోయినా అయిపోయేది. హలో మేడం, చెప్పండి చెప్పండి. హలో బంగారం, మేము ఇంకా కొంచెం టైం పడుతుంది, ఒక 30 minutes 1 hourలో వస్తాము. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంట్లోనే ఉండు, కొంచెం జాగ్రత్త. సరే మేడం, ఎంత లేట్ అయినా పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. మీరు మాత్రం మెల్లగా రండి, ఏం కంగారు లేదు. కంగారు లేదా? సరే సరే, నువ్వు ఏం మాట్లాడతావు అసలు అర్థమే కాదు బంగారం. సరే సరే అయితే పెడతాను. సరే మేడం, పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఓ నీ అవ్వ, ఉట్టిగానే టీవీ చూసుకుంటే ఇక్కడ కాలు పెట్టినా కదా నాయన. ఇప్పుడు ఏం చేయాలి? పాప మా ల్యాప్టాప్ ఇక ఇలా చేసి నేనే రిపేర్ చేసి పెట్టాలా, ఏం చేయాలి, దాచి పెట్టాలా, నాకు ఏం అర్థం కావట్లేదు. ఏందయ్యా, ఉన్నావా ఇంట్లో? ఏంది ఇట్లా ఫోన్ చేసినావు? ఏంది చెప్పు, నేను పనిలో ఉన్నాను చెప్పు. ఏం లేదయ్యా, నేను పని చేసుకుంటుంటే అనుకోకుండా నా కాలు తాకి మా ఓనర్ ల్యాప్టాప్ కింద పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. అది సరిగ్గా పని కూడా చేస్తలేనట్టుంది. ఇప్పుడు ఏం చేయాలయ్యా, నాకు బాగా భయమవుతుంది. పని చేసుకుంటుంటే ల్యాప్టాప్ ఎట్లా పడుతుంది కాలు దాకి? ఏదో చేసినట్టే ఉన్నావు. నీ పనికి మాలిందానా? ఏ చెప్పినా ఎక్కడ పనికి పోయినా ఇదే ఉంటుంది నీతోని. ఇప్పుడు ఏంది, ఏం గండ మా ల్యాప్టాప్ ఎంత పిరమో ఏందో, ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి? నువ్వు అట్లా అనకయ్యా, నాకు ముందుగానే చాలా భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు, తీసుకుపోయా ల్యాప్టాప్ రిపేర్గా నేసి వస్తాను. మా మేడం వచ్చే వరకు ఇంకొక గంట అవుతుందంటే అప్పటి వరకు అన్న రిపేర్ చేసి ఇస్తారేమో. నాకు తెలిసిన ఒక సార్ ఉన్నారు, ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. మరి నువ్వు వెళ్ళు, ఇంకెట్లనో ఏందో పైసలు మరి అడ్జస్ట్ చేసి నేనే ఇస్తాను. కానీ పో, తీసుకొని అయితే పో, మనకు చెడ్డ పేరు అయితే రావద్దు. సరేనయ్యా, అట్లనే. ఊరిని ఏమనుకుంటే ఏమైందిరా నాయనా, ఇప్పుడు ఈ పైసలు ఎక్కడి నుంచి తేవాలి, ఆయన కూడా ఎక్కడి నుంచి తెస్తాడు. ఇంకేం చేస్తాం, మేడం వచ్చేలోపు దెబ్బని తీసుకుపోయి రిపేర్ చేసుకొని తేవాలంతే. ఓ అన్న, ఉన్నావా అన్న? ఓ అన్న. ఉన్నానమ్మా. ఎవరు మీరు గట్లా ఊరుకుంటూ వచ్చారు? ఎవరు? ఏం లేదు సార్, ఈ ల్యాప్టాప్ కొంచెం రిపేర్ చేయాల్సిందే. అయినా మీకు ఫోన్ చేసి చెప్పే ఉంటాడు. చెప్పిండమ్మా. ఇదేనా ల్యాప్టాప్? అయితే ఒకసారి ఇవ్వండి చూద్దాం, ఏమైంది చూసి చెప్తాను ఒకసారి. సరే సార్, ఇగో తీసుకోండి. ల్యాప్టాప్ అయితే కొంచెం హార్డ్ డిస్క్ ప్రాబ్లం వచ్చింది, ఇంకా స్క్రీన్ కూడా కొంచెం ఏదో ప్రాబ్లం అయినట్టుంది. సరే అయితే నేను చేసిస్తాను మీకు రిపేరీ. మరి పైసలు ఎన్ని అయితే సార్? పైసలు ఇంకా చూడాలి మేడం, స్క్రీన్ కూడా పోయింది, హార్డ్ డిస్క్ కూడా పోయింది కాబట్టి ఒక 10,000 అట్లా అవుతుంది. 10,000 సార్? 10,000 అంటే చాలా కష్టం సార్, ఏమన్నా తక్కువ చేయండి. అదే అమ్మా, 10,000 అవుతుంది. కానీ ఇంకా మీరు మీ ఆయన మాకు తెలుసు కాబట్టి ఒక 7,000లో అవుతుందమ్మా, రిపేర్ చేసి ఇస్తాను. సరే సార్, నేను డబ్బులు అయితే తీసుకొని వస్తాను, కానీ మీరు మాత్రం ప్లీజ్ ఒక అర్ధగంటలో రెడీ చేసి పెట్టండి ప్లీజ్. అర్ధగంట అంటే చాలా కష్టం మేడం, కనీసం ఒక గంట అయినా పడుతుంది. మీ కాలు మొక్తాను సార్, గంట కన్నా తొందరగా అయితే కూడా చేసి పెట్టండి. నేనైతే పైసలు తీసుకొని తొందరగా వస్తాను. అలాగే అమ్మా, సరే సరే. ఉట్టిగా టీవీ చూసి పాడైనా పుట్టి 7,000 దండగా పడింది. అయ్యో, ఆ ల్యాప్టాప్ మంచిగా అయితే చాలు. ఒక గంటలో ఎట్లయినా మేడంకి చెప్పకుండా దాచిపెట్టి ఎట్లయినా చేయాలి. అయ్యో రామా. సో చూసారా ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో మొత్తానికి ఈ వీడియోలో అయితే నా చేత మేడం గారు ల్యాప్టాప్ అయితే పగిలిపోయింది, కింద పడిపోయింది. ఇంకెలా అయినా రిపేర్ చేయాలి. ఇంకా ముందు ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. కానీ మీకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా పార్ట్ 4 కోసం వెయిట్ చేయండి. ఇంకేమవుతుంది, బంగారం ల్యాప్టాప్ రిపేర్ చేస్తుందా, ఆమెకి మనీ అరేంజ్ అవుతుందా, లేకపోతే వాళ్ళ ఓనర్కి నిజం తెలిసిపోయి ఇంకా పనిలోంచి తీసేస్తుందా, ఏమవుతుంది అనేది చూస్తూనే ఉండండి. అవును ఫ్రెండ్స్, అండ్ అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. మా బంగారం కొంచెం అప్సెట్గా ఉంది, సో తనకు కొంచెం మీరు ఎనర్జీని ఇస్తారని అనుకుంటున్నాను కమెంట్ చేసి. అవును ఫ్రెండ్స్, మీ కమెంట్లు మేము రీడ్ చేయాలని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాము. మీరు అలా పెడితే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది.
రోజు వీడియో పెట్టాలి అని మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో తప్పకుండా మీ అభిప్రాయాన్ని, మీరు మా వీడియోస్ గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. సో తొందరలోనే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్ల ఛానల్ని. అలానే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కకున్న బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 ఫ్రెండ్స్.